9th ఫ్లోర్లో కొంత అపార్ట్మెంట్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న సమస్యల నుండి ఇబ్బంది పడతామని చెప్తా ఉన్నారు. సరే వాళ్ళతో మాట్లాడదాం. నిన్న మూసీ నది నుండి వాళ్ళని అయితే ఇక్కడికి ఊటన తరలించడం అయితే జరిగింది. వాళ్ళు ఏం భావిస్తూ ఉన్నారు? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారా లేదంటే పాజిటివ్ కోణంలో ఉన్నారా? ఒకసారి అడిగి తెలుసుకుందాం. అక్కడ చెప్పండి, నిన్ననే వచ్చినా మీరు ఇటుకి? నిన్న నైట్ వచ్చినామండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి పంపించారు, ఇండ్లు ఇచ్చిర్రు, ఎట్లా అనిపిస్తా ఉంది? బాగుందండి, ఇప్పటి వరకు చాలా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే వాటర్ రావట్లేదు. వాటర్ కొంచెం చూసుకుంటే బెటరు. చిన్న పిల్లలు ఉన్నారు, మాకు పనికి దూరం అవుతుంది. మళ్ళీ పని కూడా మాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా కల్పిస్తే గుర్తుపెట్టుకుంటాం వాళ్ళని కూడా. పని కూడా ఈ ప్రాంతంలో కావాలి. ఎందుకంటే ఇప్పుడు మేము నాపల్లి అక్కడ దూరం వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం దగ్గర పట్ల చేసుకుంటే ఇక్కడనే ఉండి చేసుకుంటాం. కానీ అక్కడ మూసీ నది నుండి ఇక్కడికి పంపించారు మిమ్మల్ని. అందరు కోపంగా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద అంటా ఉన్నారు అని మీరేమంటారు? లేదన్న, మంచిగా ఉంది, ఓకే, పర్లేదు. మేము ఆడ ఇండ్లు వేసుకున్నాం, కాలపటి ఇండ్లు కూలిపోయినాయి. అయ్యో అవి ఇండ్లు కూలిపోయిందని దగ్గర తీసినందుకు నిన్న 2 రాసిండ్రు, నింబర్ వేసిండ్రు. సరే మాట్లాడినామమ్మా, ఇచ్చినాము, నువ్వు కాల్ చేసుకొని పోర్రి, మీ రూల్ మీకే ఉన్నాయని అన్నారు. ఇక్కడికి వచ్చినాక ఒకటే ఇచ్చిండ్రు, మీరు ఇద్దరు కలిసి ఒకటే ఉన్నారు, ఒకటే ఇచ్చిర్రు అని అన్నారు. ఇన్ని రోజులు ఆధార్లు ఇచ్చినాం, పేపర్ ఇచ్చినాం, సంతకాలు చేసినాం, మనసులో చూసిండ్రు, గుడిసెలో చూసిండ్రు, మీకు ఇచ్చినాం పోరని సామాన్ ఎత్తిర్రు. ఇక్కడికి వచ్చినాక లేదని అన్నారు. ఇప్పుడు మళ్ళీ నా సామాన్ నేను వేసుకొని నేను గుడిసెలో పోతా, ఎవడు వీకెత్తాడో మాట్లాడతా, నాకు నింబర్ ఎత్తావు, మాట్లాడతావు, ఒకటికి ఇచ్చి మళ్ళీ ఇద్దరిని తోలుతావు. ఎవరి సంవత్సరం వాళ్ళకేనా? ఇప్పుడు నాకెందుకు ఇచ్చిర్రు? ఆమెకే ఇచ్చారు, నాకు ఇయ్యనలే. అంటే మా అమ్మ సార్ ఆమె. అయితే నీకు నీ బిడ్డ 2 కరెంట్ మీటర్లు ఉన్నాయి. ఒక మీటర్లో మాకు మీటర్ లేదు, వేరే దానికి ఆమె కరెంట్ బిల్లు కట్టుకుంటా, ఆమెకు మేము కరెంట్ బిల్లు ఇస్తాను, మీటర్లో పెట్టుకున్నాం. ఆడ నేను సార్తో రానంటే రానన్నా, లేదమ్మా నీ పేరు ఆమెదే వచ్చింది, నీ లేదనంటే సరే అని రాసిర్రు, పంపించారు. నిన్న రాసిర్రు, సరే అని పేర్లు ఇద్దరు అని రాసిర్రు. కానీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఒకటే ఇచ్చారు. అడిగితే అక్కడి నుంచి లిస్ట్ రాలేదు కదమ్మా, మేమేం చేయలేమని అన్నారు. సార్ వాళ్ళు వస్తే మాట్లాడదామని మళ్ళీ ఉన్నాం. ఒకసారి అడిగి చూస్తున్నాం. మళ్ళీ మా కాడ సుత మధ్యలో ఒక లంజల సుత జడగొట్టిండ్రు. ఆయన రాసిండు, పంపించిండు, సంతకం చేసుకుండు, పేరు రాసుకుండు. ఏ లంజ కొడుకో మళ్ళీ మధ్యలో పోయి ఊదిండ్రు. అధికారులు రాసుకురా కరెక్టే రాసిండ్రు, పేరు రాసిండు, ముద్దరు వేసిండు 2. ఈమెకి వేసిండు, నాది నాకే వేసిండు. నీది ముద్దరు వేసినా, నీ పేరు రాసిన, సరే ఎత్తున సార్ నన్ను పసాడు అర్థం చేద్దామి, మేడం రాయినరా అని సార్ చెప్పిండు. ఈ మేడం రాసిండు. సార్తో మాట్లాడేట్లా ఈ ముసలిదాన్ని ఒక్కదాన్ని 30 ఏళ్ళు అట్ట ఇక్కడ ఉండబట్టి ఫాములు తేలు చంపుకుంటా ఈ ముసలిదాన్ని ఒక్కదాన్ని సార్లతో మాట్లాడేది అర్థం చేద్దామి, సరే రాయి మేడం అనగానే చెప్పిండు. మేడం రాసింది. అమ్మ నేను చెప్పినా నువ్వు సమానం వేసుకో అన్నాడు. ఇప్పుడు ఈమె దాంట్లో వేసినా నేను సమానం, ఇప్పుడు నాకు ఇయ్యలేదని నాది నేను కొంచెం వేసుకుంటా. మధ్యలో లంజాలు పోగేసిండ్రు తంతా ఈక నుంచి. మా వాళ్ళే చెడగొట్టే లంజాలు ఉంటారు. ఎవతో ఒకటి వేసింది, దొరికింది, ఆల్రెడీ దొరికింది. ఒకళ్ళకి ఫోటో మీద కొడతాడు, నీ ఫోటో దేవుడు కొడతాడా కొట్టాడా? ఇప్పుడు నీ అమ్మాయితో నా ఫోటోను గుంజుకున్నావు, నీ ఫోటో ఇక 10 ఏళ్ళ కానీ దేవుడు కొడతాడు. అది గుర్తుంచుకుంటలేవు. మా దాంట్లోనే మా మనసులే అబద్ధం సార్లు రాసిండు, పేరు వేసిండు, నిమ్మర్ వేసిండు. సరే వెళ్ళమ్మని సార్కి ఫోన్ చేసిన, ఇస్తామన్నాడంటే నమ్ముతానన్నా అమ్మనా. మధ్యలో లంజ పోగేసింది. పోగేసేటోళ్ళ మళ్ళీ మేడం ఏందమ్మా మీరు అబద్ధం చెప్పినట్టే, లేదు మేడం అబద్ధం ఏమి లేదు, సరే అడి పోయి అయితే అట్లా అవుతుంది. కానీ నేనైతే పేరు రాసిన, ఫోన్ అయితే పోను. మళ్ళీ మేడం అన్నది, సార్ అన్నది, మధ్యలో జడగొట్టిండ్రు. మధ్యలో దాంట్లో మన్ను వచ్చింది. దానికి దేవుడు పోతాడు వెనుక ముందు. అక్కడికి వెళ్ళొచ్చరా? మూసికెళ్ళి వచ్చింది. మంచిగా ఉంది కానీ జర నీళ్ళదే వాటర్ జర తిప్పలు ఉంది, వాటర్తో తిప్పలు ఉంది. జర దయచేసి ఇక్కడ మాకు పని చూపిస్తే కూడా, ఇక్కడ పని చూపిస్తే కూడా జర మంచిగా ఉంటుంది. పనికి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? మేము ఉండేది హోటల్లో చేసేది సార్, ఇండ్లలో హోటళ్ళన్న ఇండ్ల పని అన్న ఏదన్నా చూసేది, ఏది దొరికితే అది చేసుకునేది. ఏ పని ఇల్లు ఓకేనా మీకు? ఓకే సార్, ఇప్పుడు ఇల్లు మాత్రం ఓకే లేదనేది ఏం లేదు. ఇల్లు ఓకే ఉంది కానీ పని మటకం కావాలి, వాటర్ మటకం 24 గంటలు మాకు ఇవ్వాలి. అది ఇల్లు విషయంలో సంతోషంగా ఉన్నారా? ఇంకేమైనా కోపం ఉందా? ఏం కోపం లేదు, ఇల్లు విషయంలో ఏదో సంతోషం ఉంది. జర బాత్రూమ్లు మటకము ఇంత పెక్కులేక చెప్పిండ్రు,
ఇట్లా రేలింగ్ చూపించారు, రేలింగ్ పరిడిచింది, అది చేపిస్తామన్నారు. ఇంతవరకు అయితే అధికారులు అంటే చేపిస్తామన్నారు అధికారులు. చేపిస్తామన్నారు. ఇది రాత్రి తోలుకొచ్చి కూడా ఇల్లు గొల్లెం వెళ్ళకపోతే మలకం వాళ్ళే తీసిండ్రు, తీసి చూసి చేపిస్తామమ్మా అన్నారు. మరి ఇంతవరకు వస్తలేరు, చేపిస్తలేరు. మరి ఏం ప్రాబ్లమో ఏం సంగతి మాకైతే తెలియదు సార్. మాకైతే మరి అన్ని సౌలభ్యత అయితే బాగుంది, కానీ అది మాటకం కావాలి. వాటర్ కావాలి, పని కావాలి. మాకు పని చేసుకో బతికేటోళ్ళం సార్ మేము. మాకు పని లేకపోతే మేము ఎట్లా బతుకుతాం, ఎట్లా బతకగలుగుతాం? మాకు పని కావాలి కదా, మాకు పని చూపిస్తే చాలు. నుంచి ఎక్కడ దిల్సునార్ వెళ్ళాలంటే మళ్ళీ మాకు టైం అయిపోతుంది. మళ్ళీ టైంకి వెళ్ళకపోతే మళ్ళీ కష్టమవుతుంది. టైంకి వెళ్ళకపోతే మళ్ళీ ఏమంటారు, అమ్మ మేము టైంకి రాలే, మేము మంచిని పెట్టుకున్నామంటారు. మళ్ళీ మేము ఎక్కడ ఎత్తుకాలి, ఎక్కడ దేవులాడాలి, అది మాకు పనితోని ఇబ్బంది అవుతుంది సార్. ఈ విషయంలో రేవంత్ రెడ్డి తిట్టుకుంటా ఉన్నారు కొంతమంది సరే చేయంతి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమనుకుంటారు? రేవంత్ రెడ్డి చేసింది మాకు మంచిదే, కానీ ఇల్లు మటకం మంచిగా ఉంది, అన్ని మా సౌలభ్యత బాగుంది, వాటర్తో జర తిప్పలు ఉంది. ఈ లిఫ్ట్ మటకం 24 గంటలు ఇడిచాలి సార్. మాకు లిఫ్ట్ ఇవ్వకపోతే చాలా కష్టం అవుతుంది. మాకు చిన్న పిల్లలు ఉండరు. ఏందంటారంటే లిఫ్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ ఎవరికైనా పానాలే బాగాలేకపోయి మెట్ల పేరుతో దిగాలంటే ఎట్లా దిగుతాం? దిగలేము. ఆ మెట్లు బొట్లు అంతా గలీజు ఉన్నాయి. మాకైతే ఉండబుద్ది, ఆ మెట్ల పడితే దిగబుద్ది అయితే లేదు. లిఫ్ట్ మటకం 24 గంటలు ఇడవాలి. లిఫ్ట్ 24 గంటలు ఇడవాలి. ఇంకేం లేదు సార్. ఇక గది మటకము ఆ బాత్రూమ్ లేదు చేపియాలి, వాటర్ మటకం కావాలి. ఏం బొగడేదే, తిట్టేది ఏం లేదు. సరే సార్. చూస్తారు కదా, ఏదైతే లిఫ్ట్ ఉందో దీనికి కొన్ని టైమింగ్స్తో లిఫ్ట్ నడుస్తుందని చెప్తా ఉన్నారు. అంటే 9వ ఫ్లోర్ ఇది మనం ఉంది. ఆ ముసలోళ్ళు ఉంటారు దీంట్లో. వాళ్ళకు మెట్ల నుండి దిగాలంటే 9 ఫ్లోర్లు దిగాలంటే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు, కష్టమవుతా అని చెప్తా ఉన్నారు. అవి చాయ్ దానికి నీళ్ళు దానికి పోదామన్నా కానీ తిప్పలైతే ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి నీళ్ళ బాధలు ఉన్నాయి. ఆ నీళ్ళ సమస్య కూడా వాళ్ళకి ఖచ్చితంగా తీర్చాలి. ఎందుకంటే నిన్న వచ్చిర్రు ఇల్లు, ఇప్పటివరకు ఇల్లు కట్టుకోదామని చూస్తే వాటర్ వస్తలేమని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. భోజనాలు లేవని చెప్పేసి అంటూ ఉన్నారు. బయట నుండి కొనుకొచ్చుకుంటూ ఉన్నారు. వీటిపైన ఖచ్చితంగా అధికారులు ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ కూడా కొంతవరకు స్పందించాలి. ఇట్లాంటి వాళ్ళకు ఎప్పుడైతే మీరు స్పందిస్తారో ఇదే పాజిటివిటీ మీకు ప్రభుత్వం పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తా అని చెప్పేసి కోరుకుంటాం.